చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే దాంట్లో పేర్లు మార్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 75 ఏళ్ళ వయసు కూడా దాటిపోయింది. 4 సార్లు ముఖ్యమంత్రి. ఈయన పేరు చెప్తే ఒక్క పథకం గుర్తురాదు. ఒక్కటంటే ఒక్క పథకం ఈయన తీసుకొచ్చింది లేదు. కానీ ఎవరైతే తీసుకొని వచ్చారో ఆ పథకాలను ఈయన కాపీ కొట్టి ఈయన పేర్లు మార్చుకుంటా ఉంటాడు. అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఏదైతే హైటెక్ సిటీ అనేటటువంటి ఆ ప్రాంతంలో సైబర్ టవర్స్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఆ హైటెక్ సిటీ అనేది రాజీవ్ గాంధీ నాలెడ్జ్ పార్క్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాజీవ్ గాంధీ నాలెడ్జ్ పార్క్ అనే దాన్ని శంకుస్థాపన చేసి 200 ఐటీ కంపెనీలకు లేఖ రాసి 400 ఐటీ ఉత్పత్తులే లక్ష్యంగా వెళ్తే చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత వచ్చి దానికి హైటెక్ సిటీ అనే పేరు మార్చేసుకొని నేనే గట్టా అని చెప్పి ఆయన క్రెడిట్ వేసుకునే కార్యక్రమం చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ప్రెస్ హైవే, ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వస్తే అవి కూడా ఈయన అకౌంట్లో వేసుకుంటూ ఉంటాడు. ఈయనకి ఎందుకంటే ఈయన ఒక్కటి కూడా ఈయన చేసింది లేదు కాబట్టి. ఒకటేంటంటే పక్కనోడిది తీసుకొని ఈయన క్రెడిట్లో వేసుకొని పేరు మార్చాలి. అంటే పక్కనోడికి పుట్టినటువంటి బిడ్డకి ఈ కూటమి ప్రభుత్వం పేర్లు మార్చింది. పేర్లు మార్చేసి క్రెడిట్ ఉపయోగాలను చూస్తారు. రెండోది ఏంటంటే లేదా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని చూస్తారు. ఇప్పుడు చూడండి, జగన్ గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ఆయన మార్పుండకూడదని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. జగన్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలకు పేర్లు మార్చి వీళ్ళ క్రెడిట్లో వేసుకుంటారు. అమ్మ ఒడి, తల్లికి వందనం అని పేరు మార్చారు. మార్చి లోకేష్ తెచ్చాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చినటువంటి కార్యక్రమం మనం చూసాం. రైతు భరోసా, అన్నదాత సుఖీభావ్ అని పేరు మార్చారు. రైతు భరోసా కేంద్రాలు జగన్ గారు తీసుకొచ్చి రైతు సేవా కేంద్రాలని పేరు మార్చారు. ఏదైతే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు, దీనికి చూస్తే ఈరోజు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా మారనున్నాయంట. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా, బంగారం రేటు బాగా ఎక్కువ కొన్నట్టున్నారు ఇంట్లో. చంద్రబాబు నాయుడు గారు బాగా ఎక్కువ కొనిపించినట్టున్నారు. నాకు తెలిసి టన్నులు ఏమైనా కొన్నారేమో. అందుకని ఈ మధ్య ఆయన స్వర్ణాలు, అప్పుడు చూడండి పేదలను బంగారు కుటుంబాలు అంటాడు. నీకు బాగా బంగారం పిచ్చి ఎక్కువ పట్టుకున్నట్టుంది. సచివాలయాలు చూడంగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు ఈరోజు పరిపాలన అనేది గ్రామాల్లో లేదంటే పట్టణాల్లో సచివాలయాల ఆధ్వర్యంలో పరిపాలన నడుస్తుంది. కాబట్టి ఆ పేరు చూడంగానే సచివాలయం అనగానే అరే ఈ సచివాలయం మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా, ఈ సచివాలయ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసింది కదా, ఈ సచివాలయ వ్యవస్థను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కదా అని ప్రజలకు గుర్తొస్తుంది. కాబట్టి ఆయన మార్కుని చెరిపేయాలనేటటువంటి ఒక భారీ కుట్ర ఇది.